రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వర్గపోరు ఉండకూడదని కాంగ్రెస్ లీడర్లకు సూచించారు మంత్రి దామోదర రాజనరసింహ. సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. వర్గపోరుతో పార్టీకి నష్టం జరగకూడదన్నారు. కొత్త పాత నేతల సమన్వయంతో పాటు అందరికీ సమన్యాయం జరిగేలాగా చూడాలని చెప్పారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకుపోవాలని కమిటీ సభ్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్, డీసీసీ ప్రెసిడెంట్ నిర్మలా జగ్గారెడ్డి, కాంగ్రెస్ నాయకులు నీలం మధు, కాటా శ్రీనివాస్ గౌడ్, ఇతర నేతలు పాల్గొన్నారు. ప్రభుత్వము పార్టీ వ్యవహారాలను బలోపేతం చేసుకోవాలి. సర్పంచ్ ఎలక్షన్స్ లో గెలిచాము, మెజారిటీ సమన్వయం ఉన్నది. ఇంకా ఆ సమన్వయాన్ని మనము బలోపేతం చేసుకోవాలి. ప్రభుత్వం ఎన్ని అద్భుత కార్యక్రమాలు చేపట్టినా ఆ సందేశాన్ని, ఆ సేవని, ఆ సంక్షేమాన్ని ప్రజలకు చేరవేసే బాధ్యత పార్టీ కార్యకర్తను గౌరవించడం, కార్యకర్తను గుర్తించడము, కార్యకర్తకు సముచిత స్థానం ఇవ్వడము నాయకత్వం ముఖ్య బాధ్యత. ఈనాడు సర్పంచ్ ఎలక్షన్స్ కానీ, మున్సిపల్ ఎలక్షన్స్ కానీ, ఆ తర్వాత రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్, ఇప్పటి నుంచే మనం అప్రమత్తంగా ఉండాలి. ఇలా కొత్త పాత కాదు, కానీ ఏదో ఒక్క జాల పార్టీకి అంకిత భావంతో ఉన్న కార్యకర్తను గౌరవించడము, కాపాడుకోవడం అది మనందరిపైన ఉన్న బాధ్యత. 2.5 సంవత్సరాలలో మనం చేపట్టిన సంక్షేమమే కానీ, ఈరోజు సుమారు 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఈరోజు నిరుద్యోగులకు అందించిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వం అంది. రేవంత్ రెడ్డి ఆ శాఖ ఈ శాఖ అనకుండా ఆరోగ్య శాఖకే వద్దాం. ఇంకొక 3 మాసాలు అయితే ఓవరాల్గా 20,000 పోస్టులు భర్తీ చేసిన వాళ్ళం.